హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జూన్ నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణను క్రమబద్ధీకరించే లక్ష్యంతో ప్రభుత్వ కార్యాలయాలు, ట్రెజరీలకు బిల్లులు సమర్పించడానికి ఒక నిర్దిష్ట క్యాలెండర్‌నైతే నిర్ధారించింది. ఈ క్యాలెండర్ ప్రకారంగా ఉద్యోగుల జీతాలు మరియు పెన్షనర్ల పెన్షన్‌లను మరియు ఇతర ఏ రెగ్యులర్ బిల్లులైనా సరే ఎవ్రీ మంత్ 16వ తేదీ నుంచి 25వ తేదీ లోపల సబ్మిట్ చేసుకునేదానికి ఆప్షన్ ఎనేబుల్ ఉంటుంది. అంటే ద రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ 16థ్ టు 25థ్ ఇన్ ద మంత్ అనైతే చెప్పవచ్చు. సో, ప్రెజెంట్ ఇంకా మనకు 24 రేపటి రోజున 25 కాబట్టి, సో, రేపటి రోజున జీతాలు మరియు పెన్షన్ బిల్లులను డీడీఓ గారు హెర్బ్ పేరోల్ నందు అప్‌లోడ్ చేసేదానికి లాస్ట్ రోజనమాట. ఆల్మోస్ట్ ఉద్యోగులకు సంబంధించి జీతాల బిల్లులన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. వాటిని ఎస్‌టీఓ గారు కూడా చాలా వరకు వాటిలో అప్రూవల్ పొంది ఉన్నాయి బిల్లులు. మరి కొన్ని బిల్లులు మాత్రము ఇంకా బిల్ నాట్ అప్రూవ్డ్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. అదే పెన్షనర్స్ విషయానికొచ్చినట్లయితే ఇంకా పెన్షన్ బిల్లులను అప్‌లోడ్ చేయడం అనేది పూర్తి కాలేదు. సో, పెన్షన్ బిల్లులను అప్‌లోడ్ చేసిన తర్వాత మనకి 25 తేదీ రేపటి లోపల అప్‌లోడ్ చేయడం అయితే కంప్లీట్ అవుతుంది. సో, పెన్షన్ బిల్ అప్‌లోడ్ అయిన తర్వాత మనకు పెన్షన్ బిల్లులు కూడా ఎస్‌టీఓ గారి చేత అప్రూవల్ పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే చేరుకుంటాయి. సో, జీతాల పే స్లిప్స్ జనరేషను, ఈ నెలకు సంబంధించిన పే స్లిప్స్ బిల్ నంబర్‌లు జనరేట్ కావడం ప్రారంభమైంది. ఫ్రెండ్స్ ఉద్యోగులకు మాత్రమే అండి. పెన్షనర్స్‌కైతే ఇంకా జనరేట్ కాలేదు. సో, చాలామంది ఉద్యోగులు వారి యొక్క పే స్లిప్స్ అయితే అందుబాటులోకి వచ్చాయి. సో, ఇంకా మీలో ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే వెంటనే మీ పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోండి. పే స్లిప్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది చూద్దాము. గమనిక ఏంటంటే ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మీ యొక్క పే స్లిప్స్‌ని నిధి యాప్‌లోను, నిధి వెబ్ పోర్టల్‌లోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ కేవలం నిధి వెబ్ పోర్టల్‌లో మాత్రమే పే స్లిప్స్‌ని అయితే డౌన్‌లోడ్ చేయాలి. మరి ఎలా డౌన్‌లోడ్ చేయాలనైతే చూద్దాము. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి పెన్షనర్స్ అయినా, ఉద్యోగులైనా అక్కడ నిధి అని టైప్ చేసిన తర్వాత నిధి.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ అనే వెబ్‌సైట్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు రైట్ సైడ్‌లో 3 డాట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ సో, దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకు లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు యూజర్ ఐడీ, పాస్వర్డ్ అడుగుతుంది. మన యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. గుర్తు లేకపోతే ఫర్గాట్ పాస్వర్డ్ అని అయితే క్లిక్ చేయాలి. ఫైనల్‌గా సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ అయిన తర్వాత ఎంప్లాయీ డీటెయిల్స్‌లో మనకు పే స్లిప్ అనే ఆప్షన్‌లో మనకు జూన్ నెలకు సంబంధించి పే స్లిప్ అందుబాటులో అయితే ఉంటుంది. ఎవరికైనా ఇంకా పే స్లిప్ అందుబాటులో లేకపోతే ఉద్యోగులకు సంబంధించి మీరు మీ డీడీఓను సంప్రదించగలరు. అలాగే బిల్ పేమెంట్ పెండింగ్ స్టేటస్ కూడా చెక్ చేసుకోగలరు. ఇక ఈ విధంగా మనము మన యొక్క వ్యూ బిల్ పైన క్లిక్ చేసినట్లయితే పే స్లిప్ పైన ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీన్ని మనము పీడీఎఫ్ ఫార్మాట్‌లో సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము క్షుణ్ణంగా మన యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎర్నింగ్ డీటెయిల్స్, అలాగే డిడక్షన్స్ ఇవన్నీ కూడా మనము చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, డిడక్షన్స్ అనగా ముఖ్యంగా ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులందరూ తమ పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకొని అందులోని వివరాలను ముఖ్యంగా జీతభత్యాలు, డిడక్షన్స్ క్షుణ్ణంగా సరిచూసుకోవాల్సిందిగా అయితే కోరుతున్నాము. ఏదైనా వ్యత్యాసాలు గాని, అంటే గత నెలకి ఇప్పటికి వ్యత్యాసాలు గాని, అదనంగా ఏమైనా మనకు డబ్బులు డిడక్ట్ అయిందా? ఇవన్నీ ఇలాంటివి గాని సందేహాలేమైనా ఉన్నట్లయితే సంబంధిత మీ డీడీఓ లేదా ట్రెజరీ అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లగలరు. ఇక పెన్షనర్స్ పే స్లిప్స్ గురించి తాజా సమాచారము. ఏపీ పెన్షనర్ల పే స్లిప్స్ అయితే ఇంకా డౌన్‌లోడ్ కాలేదు. సో, జూన్ 2025 నెలకు సంబంధించిన పెన్షనర్ల పే స్లిప్స్ ఈ నెల 28వ తేదీ నుంచి జనరేట్ కానున్నాయి. పెన్షనర్లు తమ పే స్లిప్స్‌ను సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
జీతాల బిల్లుల ప్రస్తుత పరిస్థితి. ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించి కొన్ని బిల్లులు వివిధ దశల్లో అయితే ఉన్నాయి. ఇప్పటివరకు అప్రూవల్ అయిన వివరాలు చూసుకున్నట్లయితే కొవ్వూరు, నెల్లూరు ఎస్టీఓ పరిధిలో అనంతపురము, చింతలపూడి, ఏలూరు, విజయవాడ, ప్రకాశం, నెల్లూరు, మడకశిర, కర్నూలు, ఏలూరు, రాజోలు, రైల్వే కోడూరు, సీతమ్మధార, పార్వతీపురం ఎస్టీఓ గారి పరిధిలో తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరం, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి. ఇక్కడ చూసుకున్నట్లయితే బిల్లులు ఎక్కువగా ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో అయితే ఉన్నాయన్నమాట. సో, ఆల్మోస్ట్ కొన్ని బిల్లులైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌కైతే ఇప్పటికే చేరి ఉన్నాయి ఉద్యోగులకు సంబంధించి. ఈ ఏదైతే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్న బిల్లులు ఇవన్నీ కూడా మనకు 1, 2 రోజుల్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే చేరుకుంటాయి. ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే ఏంటి అని అయితే అడుగుతున్నారు. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే ఆ బిల్ ఏదైతే ఉందో ఉద్యోగం సంబంధించి కానీ, పెన్షన్ సంబంధించి కానీ నిధుల విడుదల కోసం వేచి ఉంది అని అయితే అర్థము. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే అది ఈక్వబరీ స్టేజ్‌కి చేరుకుంటుంది. ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉంది కదా! ఈ విధంగా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉంటే ఏంటి అని అడుగుతున్నారు. బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ అంటే మరికొన్ని బిల్లులు ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించినవి ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లోనే ఉన్నాయి. బిల్ నాట్ అప్రూవల్ అంటే ఇంకా బిల్ అనేది ఆమోదించబడలేదని అర్థము ఎస్టీఓ గారి చేత. సంబంధిత అధికారి చేత ఆ బిల్లు ప్రాసెసింగ్‌లో అయితే ఉన్నాయి అని అయితే అర్థము. ఇన్ ప్రోగ్రెస్ అంటాము. ఈ బిల్ నాట్ అప్రూవల్ దశలో ఉన్న బిల్లులన్నీ కూడా రాబోయే 1 లేదా 2 పని దినాల్లో వర్కింగ్ డేస్‌లో ఆమోదం పొంది ఆ తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు చేరుకుంటాయని అయితే ఆశిస్తున్నాము. మీరు కూడా ఎప్పటికప్పుడు మీ యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్‌ని అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. ఇక 1వ తేదీన జీతాలు, పెన్షన్లు జమ కానున్న డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే పోలీసు శాఖ, న్యాయశాఖ, రెవెన్యూ శాఖ, ఏపీ గ్రామ వార్డు సచివాలయము, హెల్త్ డిపార్ట్మెంటు, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మొదటగా జీతాలు జమ కానున్నాయి. ఇక పెన్షనర్లకి కూడా 1వ తేదీన పెన్షన్స్ అయితే జమ కానున్నాయి. ఇక ట్రెజరీల వారీలాగా చూసుకున్నట్లయితే డీటీఓ శ్రీకాకుళం, ఎస్టీఓ నర్సన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజాం, సోంపేట, టెక్కిలి, ఆమదాల వలస, ఇచ్చాపురం, కోటబొమ్మాళి, అలాగే కొత్తూరు, పాతపట్నం, శ్రీకాకుళం, రణస్థలము, డీటీఓ విశాఖపట్నం, ఎస్టీఓ అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, యలమంచిలి, నర్సీపట్నం, పాడేరు, అరకు, చింతపల్లి, కోరుట్ల, మాడుగుల, నక్కపల్లి, పశ్చిమ గోదావరి, భీమవరము, చింతలపూడి, గోపాలపురము, కొవ్వూరు, నర్సాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆగవీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుక్కునూరు, కృష్ణా జిల్లాలో, విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గయ్యపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విసన్నపేట, మైలవరం, పామూరు, మొవ్వ, బంటుమిల్లి, కంచకచర్ల, నర్సరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుకొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరుపేట, దుగ్గిరాల, నాగారం, పెద్దకురపాడు, పిడుగురాల, రాజుపాలెం, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ, గుత్తి, గుంతకల్లు, హిందూపురం, కదిరి, కళ్యాణదుర్గ్, కంబదుర్గ్, కనికేల్, కొత్త చెరువు, మడకశిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముదిగుబ్బ, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, తెర్లం, అటు బదంగి, విజయనగరము, తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, ముమ్మిడివరం, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపర్తి, చింతూరు, కందుకూరు, మార్కాపురము, అద్దంకి, ఒంగోలు, మార్టూరు, ఎర్రగొండ్లపాలెము, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కంభం, చీరాల, ఒంగోలు, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూర్, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనియానపల్లె, దోను, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లి, ముద్దునూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప, కుప్పం, నగరి, పాకాల, పీలేరు, పొంగనూరు, సత్యవీడు, శ్రీకాళహస్తి, తంబెల్లపల్లి, తొట్టంబేడు, వైల్పాడు, పలమనేరు, పుత్తూరు, చిత్తూరు, ఇబ్రహీంపట్నం, తిరుపతి, వైజాగ్, సీతమ్మధార ట్రెజరీ పరిధిలో మొదటగా అయితే జీతాలు, పెన్షన్లు అయితే జమ కానున్నాయి. బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు ఉద్యోగ పెన్షన్ల జీతాలు, పెన్షన్ బిల్లులు తాజా సమాచారాన్ని అయితే మన ఛానల్ ద్వారా అప్డేట్ చేస్తూనే ఉంటాను.
సో మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.